Hi guys, welcome to my channel. This is Vijay. You are watching Vijay Jobs. Guys, మనకు లేటెస్ట్గా ర్యాక్స్పేస్ అండ్ కంపెనీ నుంచి ఫైనాన్స్ అనలిస్ట్ అనే రోల్స్ అయితే రిలీజ్ చేస్తారు. దానికోసం నేను ఒక వీడియోని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే దానికి ఎలిజిబిలిటీ షీట్, దానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటని. అండ్ దానికంటే ముందు మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ దాంతో పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అండ్ మన యొక్క వీడియోకి లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి. అండ్ ఫర్దర్గా మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే మనకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డెఫినెట్లీ దానికి అయితే రిప్లై అయితే ఇస్తాను. దీని ఒక లింక్ కూడా నేను మన యొక్క కామెంట్ సెక్షన్, మన యొక్క వీడియో డిస్క్రిప్షన్లో అయితే నేను మెన్షన్ చేస్తున్నాను. దాంతోపాటు మన యొక్క టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్ కూడా ఉన్నాయి. అండ్ దాంట్లో కూడా జాయిన్ అవ్వండి. మీకు కూడా టైం జాబ్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. వన్ గైస్, ర్యాక్స్పేస్ టెక్నాలజీస్ రోల్ చూసుకుంటే ఫైనాన్స్ అనలిస్ట్. అండ్ వర్క్ అయితే రిమోట్ ఉంటుంది. అంటే మనం వర్క్ ఫ్రమ్ హోమ్, మీరు ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. రిమోట్ ఫంక్షన్ చూసుకుంటే ఫైనాన్స్, ఎవ్రీథింగ్ కంప్లీట్ ఫైనాన్స్ ఉంటుంది. అండ్ మీ యొక్క క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎవరైతే బ్యాచిలర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఆర్ ఫైనాన్స్ ఆర్ ఎకనామిక్స్ ఈ మూడిట్లో ఏం చేసినా ఎలిజిబుల్. అండ్ దాంతోపాటు మాస్టర్ డిగ్రీ చేసిన ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ మాస్టర్ డిగ్రీ చేయలేదు అనుకోండి 1 to 2 years డెవలప్మెంట్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. లైక్ ఈ యొక్క ఫైనాన్స్ సెక్టర్ సంబంధించింది. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఎక్స్పీరియన్స్ లేకపోతే, ఇఫ్ ఇన్ కేస్ మీరు మాస్టర్స్ అని చేసి ఉంటే మాస్టర్స్లో మీరు ఫైనాన్స్ అని చేసారు అనుకో మీకు ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. అండ్ మీకు కొన్ని ఎంఎస్ ఎక్సెల్ నాలెడ్జ్ కొంచెం ఉంటే సరిపోద్ది. ఇంకా చూసారు ఇక్కడ అప్లై ఫర్ దిస్ జాబ్ అనేది ఉంది. దీని మీద క్లిక్ చేయగానే మనకి కొత్త పేజ్ అనేది ఒక ఓపెన్ అవుతుంది. లైక్ చూసారు. అండ్ మీరు ఒక విషయం గుర్తుంచుకోండి గైస్, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఫైనాన్స్ అనలిస్ట్ అప్లై చేస్తున్నారు కాబట్టి మీ యొక్క రెజ్యూమ్లో కూడా కొన్ని అంటే దీనికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అండ్ స్కిల్స్ అన్ని మీ యొక్క రెజ్యూమ్లో అప్లోడ్ చేసుకోండి. అంటే ప్రతి దానికి ఒకటి రెజ్యూమ్ పెడితే ఏమవుతుందంటే మీకు రిజెక్షన్ అనేది ఎక్కువగా వస్తుంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు పెడుతున్న ఫైనాన్స్ అనలిస్ట్ అండ్ దీనికి కావాల్సిన క్రైటీరియా ఏంటి అని అవన్నీ మీ యొక్క రెజ్యూమ్లో యాడ్ చేసుకొని అప్పుడు రెజ్యూమ్ అప్లోడ్ చేయాలి. అంటే కానీ బ్లైండ్గా అన్నిటికీ ఒకటి రెజ్యూమ్ పెడితే ఏమవుతుందంటే రిజెక్షన్ చాలా వరకు వస్తుంటాయి. ఇక్కడ చూసుకున్నారు మీ యొక్క ఫుల్ నేమ్, ఇక్కడ ఈమెయిల్, ఫోన్, మీ యొక్క కరెంట్ లొకేషన్, కంపెనీ, అండ్ దాంతోపాటు కవర్ లెటర్ కూడా పెట్టండి. కవర్ లెటర్ పెడితే ఏంటంటే మనకి పాసిబుల్స్ ఎక్కువ ఉంటాయి. అంటే మీరు ఏ యొక్క కాలమ్ని బ్లాంక్ వదిలేకంటే ఎవ్రీథింగ్ అంతా ఫిల్ చేస్తే బాగుంటుంది. అండ్ దాంతోపాటు మీ యొక్క ఏజ్ లిమిట్ 21-29 మధ్యలో ఉందా, 30 to 39 సెలెక్ట్ చేసుకుంది. అండ్ ఎథనిసిటీ అంటే మనకి ఏషియన్ వస్తుంది, బికాజ్ ఇండియన్స్ అందరూ ఏషియన్స్ కాబట్టి ఏషియన్ వస్తుంది. జెండర్ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, ఆర్ నాన్ మెమరీ కూడా ఉంది, వాళ్ళు కూడా ఎలిజిబుల్ దీనికి. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఏమైనా డిజేబిలిటీ మీకు ఉంటే ఎస్ అని పెట్టండి. ఇఫ్ ఇన్ కేస్ యూ డోంట్ నో డిజేబిలిటీస్ నో. అండ్ దాంతో ఇక్కడ చూసారా ఐఎమ్ నాట్ ఏ ప్రొడక్టివ్ వెటర్నరీ ఒక ఆప్షన్ క్లిక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఎస్ అని పెట్టి మీకు సబ్మిట్ అప్లికేషన్ కొట్టగానే పేజ్ అనేది ఇలాగ వస్తుంది. ఇప్పుడే మీ యొక్క రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయితే మీకు హెచ్ఆర్ నుంచి కాల్ అండ్ మెసేజ్ కూడా వస్తుంది. దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ.